వివాహ సంబంధమైన విషయాల గురించి పౌలుకు ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు జవాబుగా ఈ యొక్క అధ్యాయము రాయడం జరిగింది, ఈ యొక్క విషయాలు. అందుకే మీరు వ్రాసిన వాటి విషయము అన్నాడు కదా. స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు, ఆయనను జాగ్రత్తములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ఇక్కడ పౌలు చేసిన ప్రకటన ఏంటంటే, లైంగిక అనైతికతకు మరియు అన్యమత ఆచారాలకు పేరుగాంచిన కొరింథీ పట్టణం యొక్క సాంస్కృతి మరియు చారిత్రక సందర్భాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట అర్థం అవ్వాలంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆచారాలు అని ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి. ఆ సాంస్కృతిక సందర్భాల్లో ఉన్నటువంటి ఆ సాంస్కృతిక మరియు చారిత్రక సందర్భాలను మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో అర్థం ఏంటంటే, మరి ముఖ్యంగా పౌలు అప్పటి కాలంలో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అప్పటి కాలంలో చాలా పరిస్థితులు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉన్నాయి. పౌలు బ్రహ్మచార్యం యొక్క విలువను, ముఖ్యంగా సంఘం ఎదుర్కొంటున్న హింస, ఇతర సవాళ్ళను గుర్చినటువంటి సూచించు ప్రస్తుతపు శ్రమ. అంటే మీరు ఇదే అధ్యాయము 26వ వచనం చదివితే ఈ వాక్యం అంతా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటి ఇబ్బందిని బట్టి, చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటది ఇప్పటి ఇబ్బందిని బట్టి? అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇంకా కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. యూదులందరూ కూడా మనకు అపోస్తల కార్యం మనం 18వ అధ్యాయంలో చూస్తే, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం ఎవరిని చదువుతారా? కొరింథీనికి వచ్చి పొంతు వంశీయుడైన చూడండి, అప్పుడు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులు మనం గమనించాలి. ఏంటంటే యూదులందరూ కూడా రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు యూదులు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు. గనక ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే, ఎవరు ప్రాంతాల నుంచి ఆ రోమా ప్రభుత్వ అధికారం నుంచి వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేస్తున్నారు. గనక ఇప్పుడు ఇంకా ఆర్థికంగా ఎవరు సెటిల్ అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు, ఇంకా శ్రమ, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గనుకనే ఇప్పటి కాలమును బట్టి వివాహము చేసుకోకుండా ఉండుట మంచిది అంటాడు. అర్థమైంది కదా? కనుక పౌలు వివాహానికి ఏమాత్రం కూడా వ్యతిరేకమైన వ్యక్తి కాదు. ఓకేనా? అలాగే పౌలు అలాగని వివాహం చేసుకోకపోతే అక్కడ ఏమంటున్నాడు, మీలో జారత్వములు జరుగుతున్నాయి గనుక, మళ్ళీ 7వ అధ్యాయంలోనే ప్రతివానికి సొంత భార్య ఉండవలను. జారత్వం అంటే వివాహం కాకమునిపే ఈ లైంగికపరమైనటువంటి ఆ విధమైనటువంటి ఆ చర్యలకు వారు గురి అవుతున్నారు కనుక ప్రతివానికి ఏముండాలట? సొంత భార్య ఉండవలను, ప్రతివానికి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును, అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలను. కనుక భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి వైవాహిక ధర్మాలు నడపాలి అంటున్నాడు. భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ఇది చాలా వివాహంలో చాలాసార్లు ఇది తెలియదు. వివాహమైన తర్వాత భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహము పైన అధికారము లేదు. భర్తకే కాదు, భార్యకు కూడా అదే అధికారము ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. ఉంటే బాగున్నాయన అని మీరు అనుకోవద్దు. ఓకేనా? వాళ్ళు ఉండరు, మనం ఏం చేయలేం, మనమే వాళ్ళు చెప్పాలి. కనుక ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయిన ఎడల
పోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకునండి. సాధారణంగా వివాహ జీవితంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చాలాసార్లు ఉద్యోగాలను బట్టి భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. అది బిబ్లికల్గా కాదు, ఓకేనా? బిబ్లికల్గా అలాగా భార్యాభర్తలు వేరుగా ఉండకూడదు. కానీ ఆయా పరిస్థితులను బట్టి మొన్న అంకుల్ చెప్తున్నారు, 3 సంవత్సరాలు అంకుల్ మీరున్నారు, 3.5 సంవత్సరాలు ఎంతో దూరంలో ఉన్నారంట. మరి ఆంటీ గారు ఇక్కడ ఇల్లు కట్టించారట వచ్చేలోపు. అంకుల్ చెప్తున్నారనమాట, ఇల్లు కట్టించి అండి 9 నెలలు రాలేదంట. వచ్చేసరికి ఏం చేశారు ఆంటీ? ఇల్లు కట్టించారంట. ఒక సందర్భంలో చెప్తున్నారనమాట. కానీ జనరల్గా వివాహం అయిన తరువాత ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను బట్టి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి కనుక. కానీ వివాహ జీవితంలో భార్యాభర్తలు ఒకరినొకరు ఎడబాయకూడదు అని బైబిల్ చెప్తుంది. అర్థమైంది కదా? ఎడబాయకుడి అని చెప్తూ 6వ వచనం, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. హితోపదేశం అంటే నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. కొన్ని బైబిల్లో ఆజ్ఞలు ఉంటాయి, కొన్ని హితోపదేశం అంటే అర్థం ఏంటి? ఒక మంచి ఆలోచన, కానీ అది ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాను, ఆయనను ఒకడు ఒక విధముగాను, ఒకడు ఒక విధముగాను, ఒకడు మరొక విధములను ప్రతి మనుషుడు తనకున్న కృపావరణము దేవుని వలన మనుషులందరూ నా వలే ఉండాలని కోరుకుంటున్నాను. దీనిని బట్టి చాలామంది ఏమనుకుంటారంటే పౌలుకి వివాహము కాలేదు అనుకుంటారు. పౌలుకు వివాహము కాలేదు అనుకుంటారు. మరి ఎందుకంటే పౌలు చెప్పిన విషయాన్ని బట్టి. కానీ కొంతమంది ఏమంటారంటే పౌలుకు వివాహం అయింది, కానీ భార్య చనిపోవడం కానీ లేకపోతే వారు వేరైపోవడం కానీ జరిగి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఏదైనా బైబిల్ మనకు అంత క్లియర్గా చెప్పలేదు, మనకు అంత అవసరం లేదు. అవసరమైతే ఖచ్చితంగా అది చెప్తారు. ఇప్పుడు చాలామంది పౌలుకు వివాహం అయిందా లేదా అనేటువంటి గురించి పెద్ద చర్చ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంతకాలం క్రితం ఉన్నారు? ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంతకాలం క్రితం ఉన్నారు? సిస్టర్ గారు మీ బ్యాగ్ ఎవరికైనా తన్నేసుకుంటారు. ఎనిమిదవ వచనం ఏమన్నా, నా వలే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్తున్నాను. కనుక పౌలు ఎంతకాలం క్రితం ఉన్నాడు? ఇంచుమించు 2000 సంవత్సరాలు వెనకాతలకు వెళ్తే అప్పుడున్నాడు. ఇప్పుడు ఆ 2000 సంవత్సరాల క్రితం ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళు మనకు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కనుక ఇప్పుడు అది మనం తెలియజేసుకోవడం అనేది మనిషి యొక్క ఒపీనియనే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలా జరిగిందని చెప్పలేం. కనుక ఏదైనా జరగచ్చు. అర్థమైంది కదా? పౌలుకు వివాహమై తన భార్యను విడిచిపెట్టడం కానీ లేకపోతే చనిపోవడం కానీ జరిగి ఉండొచ్చు, లేదా వివాహము చేసుకోకుండా ఉండొచ్చు. ఇక్కడ పౌలు ఎందుకు నా వల్లే ఉండిపోవడం మంచిది అంటున్నాడంటే అక్కడున్నటువంటి పరిస్థితుల్లో పరిచర్య చేయడానికి వివాహం అయిన తర్వాత మనకు చాలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పుడున్న పరిస్థితులే కాదు, ఇప్పుడున్న పరిస్థితులు కూడా. ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి పరిచర్యకు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, ముందు ఏం ఆలోచించాలి? వారం రోజులు వెళ్ళాలి. ఇప్పుడు ఈ వారం రోజులు వీళ్ళకి ఏం చేయాలి? అన్నీ సమకూర్చాలి. డీమార్ట్కి వెళ్ళి అన్నీ తెచ్చేసి, కాయగూరలు అన్నీ తెచ్చేసి వెళ్ళాలి. ఇప్పుడు వివాహం లేదనుకోండి, నో డీమార్ట్, ఏ మాట లేదు, మెగా మార్ట్లు, ఆ మార్ట్లు, సూపర్ మార్కెట్లు ఏమీ లేవు. దేవుని పనిలో వెళ్ళిపోవచ్చు. పౌలు తను చేసిన పరిచర్య విషయంలో చాలా ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఒక ప్రాంతంలో ఏమాత్రం ఉండేవాడు కాదు. కనుక ఆ ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు కనుక స్వేచ్ఛగా వెళ్ళగలిగాడు. అలా లేదనుకోండి, సాయంత్రం అయ్యేసరికి ఏం చేయాలి? వచ్చేయాలి. ఇప్పుడు రావసరం లేదు. ఏం చేయాలి? సాయంత్రం అయ్యేసరికి ఫోన్ చేయాలి. ఫోన్ చేయకపోతే సాయంత్రం ఏమవుతుంది? తర్వాత గొడవలు అయిపోతాయి. మేము నా ఫ్రెండ్ ఒకసారి మీటింగ్కి వెళ్ళిన తర్వాత మేమందరం ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళాం. హైదరాబాద్ 3 రోజులు కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి మీటింగ్ అయిపోగానే గొప్ప వెళ్ళిపోయి 10 నిమిషాలు ఎక్కడో మాట్లాడుకొని వచ్చాడు. అమ్మయ్య ఒక ఘట్టం అయిపోయింది అన్నాడు. ఏమన్నాడు? ఒక ఘట్టం ఏంటండి ఏందనండి?
ఫోన్ చేయకపోతే మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చేశాడు? తలకాయ నొప్పి అని చేశాడు అనమాట. చూడండి, ఎంత బిజీగా ఉన్నా ఏం చేయాలి? సాయంత్రం అయ్యేసరికి ఫోన్ చేయకపోతే ఏమొద్ది? నేనంటే నీకు లెక్క, నేనంటే వీళ్ళ దగ్గర కొంత ఆయుధాలు ఉంటాయి. ఎవరి దగ్గర? స్త్రీలు అలా కనబడతారు కానీ వాళ్ళ దగ్గర ఏముంటాయి? బలమైనటువంటి ఆయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. దెబ్బకి కన్నీళ్ళు ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి, ఇలా సెంటిమెంట్ కూడా వస్తారు. నేనంటే నీకు లెక్క, నేనెంత, నేనెవరిని, నన్ను మానేసో పట్టించుకోవడం అన్నారంటే అయిపోయింది. కనుక ఈ విధమైన సమస్యలు రాకూడదు కనుక నేను నా వల్ల ఉండిపోవడం మంచిది అన్నాడు అప్పుడున్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే త్వరితంగా యేసుప్రభు వస్తాడు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఉన్న సమయంలోనే వాళ్ళు దేవుని పని చెయ్యాలని చెప్పి వారు ఎదురు చూస్తున్నారు. కనుక నా వల్లే మీరు ఉండిపోతే మీకు మంచిది అన్నాడు. ఓకేనా? జాన్ వెస్లీ అనేటువంటి ఒక వ్యక్తి 17వ శతాబ్దం అలాగే 18వ శతాబ్దం మధ్యలో పనిచేసినటువంటి గొప్ప దేవుని సేవకుడు. అలాగే జార్జ్ వైట్ ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా చాలా గొప్ప సేవ చేశారు. గొప్ప రివైవలిస్ట్ వాళ్ళు ఇద్దరు కూడా. గొప్ప ఉజ్జీవానికి గొప్ప కారకులు వాళ్ళు. ఇంగ్లాండ్ ప్రాంతంలో, ఇటు అమెరికా ప్రాంతంలో కూడా బలంగా వాడబడినటువంటి వ్యక్తి. ఈ జాన్ వెస్లీ ఎక్కువగా ప్రసంగాలు చేశాడు. ఎక్కువ ప్రసంగాలు. తను రోజుకి 5 ప్రసంగాలు కూడా చేసేవాడట. రోజుకి 5 ప్రసంగాలు ఒక్కొక్కసారి. అలాగా వారం అంతా కూడా ప్రసంగాలు చేసేవాడు. రోజు 5 కాదు, ఒక్కొక్కసారి. అలాగా అంత విపరీతంగా వాడబడేవాడు. కొన్ని లక్షల మందిని దేవుని యొద్దకు నడిపించాడు. చివరికి ఏమైంది తెలుసా? తన భార్య తను విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. చివరికి కాదు, మధ్యలోనే ఎప్పుడో జరిగింది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. కానీ తన భార్య తన్ని, కారణం ఏంటంటే ఇంటిలో ఆయన ఏం లేదు, అందుబాటులో లేడు, పట్టించుకోలేదు. ఇంటిని పట్టించుకునే అవకాశం తనకి లేకుండాన్ని బట్టి తను ఆ యొక్క పరిచర్లో ఉండిపోవడాన్ని బట్టి ఇలాగైంది. కనుక కొన్నిసార్లు సేవ చేసే వారి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. జార్జ్ వైట్ ఫీల్డ్ గారికి కూడా వారి యొక్క భార్య కూడా తన యొక్క ప్రయాణాలను బట్టి తను కూడా సంతోషంగా లేదు అని కొన్ని చోట్ల రాయబడింది. కనుక ఈ పరిస్థితులను బట్టి పౌలు నాలా ఉండిపోతేనే మంచిది అన్నాడు. కానీ అలా ఉండిపోవాలంటే ఎవరి వల్ల అవ్వదు. 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. తల్లి గర్భం నుండి నేను మళ్ళీ ఒక్కసారి ఉండమ్మా 10వ వచనం నుంచి కూడా చదువుతాను. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధం ఇటుదైతే పెండ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. పెండ్లి చేసుకునుట మంచిది కాదని శిష్యులు అన్నారు. అందుకు ఆయన, అనుగ్రహం పొందిన వారు తప్ప మరి ఎవరునూ ఆ మాట అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. అంటే 3 నపుంసకులుగా అంటే వారు జీవితము బ్రహ్మచారిగా ఉండిపోయిన వాళ్ళు, వివాహములు చేసుకోకుండా ఉండిపోయిన వారు. తల్లి గర్భంలో నుండే నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. కనుక నపుంసకులు అనే మాటను మనము బైబిల్లో చూస్తాం. వారు పుట్టినప్పటి నుంచి కూడా నపుంసకులుగానే ఉన్నారు. అలాగే మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మనుషుల వలన అంటే ఇప్పుడు యూదుల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి వంశాభివృద్ధి లేకుండా వాళ్ళని నపుంసకులుగా చేసేసేవారు. దానియేలు నపుంసకుడు. అలాగే ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క సంతానం విస్తరించకుండా నపుంసకులుగా వారు వివాహం చేసుకున్న పిల్లలు పుట్టే అవకాశం లేకుండా వారిని నపుంసకులుగా రాజులు బలవంతంగా చేసేసేవారు. ఇది 2వ రకం. 3వది, పరలోక రాజ్యము నిమిత్తము తమ్ము తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు. అంటే దేవుని రాజ్యము కొరకు, డేసన్ గారు ఉన్నారనుకోండి, దేవుని యొక్క సేవ కొరకు ఆయన ఏం చేయలేదు, వివాహం చేసుకోలేదు. దేవుని సేవలో నేను ఉండిపోతాను అని. అలాగా ఇది
చిన్న విషయం ఏం కాదు. దేవుని వలన అతనికి అనుగ్రహించబడితేనే కానీ అలాగెవరూ కూడా అది అర్థమైంది కదా. దేవుని వలన అది అనుగ్రహింపబడితేనే కానీ నేను కూడా పెళ్లి చేసుకోకూడదనే వంటలు అవి నేర్చుకున్నాను. సేవ చేయాలి కనుక వంటలు అన్నీ నేర్చుకొని అన్ని వంటలు కూడా నేర్చుకున్నాను. దానివలన డిసడ్వాంటేజ్ ఏమైందంటే వంటలు రానటువంటి భార్య దొరికింది. ఓకేనా. వంటలు అంటే ఇప్పుడు మీరు కంగారపడి రావా అని ఇప్పుడు నన్ను ప్రశ్నించద్దు. అప్పుడు విషయం చెప్తున్నా. ఎవరు వంటలు రాకుండా ఉండరు. ఆడవాళ్ళకి వంటలు రాకపోతే మరి ఇంకెందుకు వాళ్ళకి, వాళ్ళు ఏం పని చేసినా ఏం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏది చేసినా ఏం చేయాలి, వంట నేర్చుకోవాలి. అప్పుడు రావు. ఇప్పుడు మరి ఎందుకు మీరు మ్యారేజ్ చేసుకున్నారంటే అది దేవుని చిత్తం కాదు. నేను అనుకున్నా మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి, పరిచర్య చేయాలని. కానీ ప్రభు యొక్క చిత్తం కాదు గనక ప్రభు యొక్క చిత్తము మరి వివాహము అనేది ప్రభు అనుగ్రహిస్తే తప్ప అది మనం ఎవరూ కూడా వివాహం అనేది మన జీవితాల్లో లేకుండా అనేది జరగదు. అర్థమైంది కదా. అది ప్రభు చిత్త ప్రకారంగానే జరుగుతుంది. మరలా కొరింథీ పత్రికకు వచ్చాను 7వ అధ్యాయము 8వ వచనం మళ్ళీ చదువుతాను. నా వలే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకుని వచ్చును కామతాప్తులగుట కంటే పెండ్లి చేసుకున్నట మేలు. మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. క్రిస్టియన్ డిసిప్లిన్ చెప్తున్నాడు. కనుక పెండ్లైన తర్వాత భార్య భర్తను ఏం చేయకూడదట, ఎడబాయకూడదు. ఓకేనా. సేమ్ ప్రిన్సిపల్ భార్య భర్తను కూడా ఒకరినొకరు విడవకూడదు. ఎడబాసిన ఇది ఎడబాయడం ఏంటంటే డైవర్స్ అనమాట. డివోర్స్. ఒకవేళ ఎడబాయిస్తే తన మరలా ఏం చేయకూడదట, పెండ్లి చేసుకోకుండా ఉండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, అంటే విడిచిపెట్టకూడదు. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా ఇక్కడ కొన్ని మంచి విషయాలు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. దీని అర్థం ఏంటంటే చాలామంది మీరు రక్షించబడేసరికి భర్తలు ఏమై ఉంటారు, అప్పటికే మీ వివాహం అయిపోయింది. మీరు రక్షించబడిన తర్వాత వాళ్ళేమవరు, అన్యులుగా ఉంటారు, రక్షణ పొందకుండా ఉంటారు. కనుక ఇప్పుడు వాళ్ళకి రక్షణ లేదని కానీ మీరు ఏమాత్రం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు అంటున్నాడు. ఎట్టి పరిస్థితిలో భార్య భర్త కానీ భర్త భార్య కానీ అలాంటి ఆలోచన కలిగి ఉండకూడదు. ఒకసారి వివాహ స్థితిలో మనం వెళ్ళిన తర్వాత ఏ కారణమును బట్టి కూడా పురుషుడు భార్యను విడిచిపెట్టకూడదు, భార్య భర్తను విడిచిపెట్టకూడదు అంటున్నాడు అని చెప్తూ 14వ వచనం 13వ వచనం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రుల యందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకేనా. దీని విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ పౌలు విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తూ పరిశుద్ధపరచబడడం అనే మాటను వాడాడు కదా. అవిశ్వాసి అయిన భర్త, చాలామంది ఇంట్లో భర్తలు ఏం కాదు, విశ్వాసులు కాదు. ఎక్కడో రేరుగా ఆడవాళ్ళు విశ్వాసులు కాని వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం ఆడవాళ్ళు విశ్వాసులు ఉంటారు, భర్తలు ఏమవరు, అవిశ్వాసులుగా ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే పరిశుద్ధపరచబడడం అంటే రక్షించబడడం కాదు. పరిశుద్ధపరచబడడం అంటే రక్షించబడడం అనేది కాదు. ఇప్పుడు వారు వైవాహిక స్థితిలో వారి యొక్క సంసార జీవితము, కుటుంబ జీవితము ఒకరు విశ్వాసి ఒకరు అవిశ్వాసి అయినంత మాత్రాన అది అపవిత్రమైనటువంటి జీవనము కాదు. భార్య విశ్వాసి కనుక
భార్యను బట్టి భర్త పరిశుద్ధపరచబడతాడు అని చెప్తూ, మీ పిల్లలు లేకపోతే అపవిత్రులుగా ఉంటారు. మీ సంబంధము అపవిత్రమైనదైతే మీ పిల్లలు కూడా ఎలాగవుతారు? అపవిత్రులుగా ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధులు. ఎందుకంటే ఒక్కరు విశ్వాసి ఉన్నారు కనుక వారి విశ్వాసం బట్టి కుటుంబం అంతా కూడా పరిశుద్ధంగానే పిలువబడతాది అన్నాడు. ఇది రక్షణ కాదు. అర్థమైంది కదా? ఇది రక్షణ కాదు. కాకపోతే మీరు మరి నేను విశ్వాసిని, ఆయన అవిశ్వాసి కనుక, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేనేమో జీవముగల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఇప్పుడేమో వారేమో అన్య దేవతలు ఎవరిని ఆరాధిస్తున్నారు కనుక మాకు అపవిత్రత వచ్చేస్తుందేమో అనేటువంటి భయము వాళ్ళకు ఉంది. కనుక అలాగే ఉండదు. మీరు విశ్వాసులు కనుక మిమ్మును బట్టి పరిశుద్ధపరచబడతారు. అలాగే మీ పిల్లలు కూడా ఎలా ఉంటారు? పరిశుద్ధులుగానే పిలువబడతారు. కనుక మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటే రాబో దినాల్లో భార్య అలాగే భర్త పిల్లలు కూడా రక్షించబడతారు. ఎందుకంటే పేతురు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఏమన్నాడంటే, మీలో ఎవరి భర్తలైనా కూడా వాక్యమునకు అవిధేయులైతే పవిత్రమైన మీ ప్రవర్తన చూసి వారు కూడా మారిపోతారు అన్నాడా లేదా? ఈ వాగ్దానం మీరు పట్టుకోవడమే. మీ జీవితం బాగుంటే వాళ్ళు మారిపోతారు. ఇక ఇందులో వాడు మారడండి అని మీరు చెప్పడానికి లేదు, మీరు మారండి అనేది బైబిల్ చెప్తుంది తప్ప వారు మారండి అని చెప్పడానికి ఏమీ లేదు. వాగ్దానం ఏంటి చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే నడవడి వలన రాబట్టబడవచ్చును. అర్థమైంది కదా? మనం వీళ్ళకి రక్షణ పొందరు అనడానికి లేదు. మన పవిత్ర ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏమవుతారట? రాబట్టబడవచ్చును. వాక్యము లేకుండానే అంటే మీ ప్రవర్తనను బట్టి వాళ్ళు కూడా ఏమవుతారు? మార్పు చెందుతారు. కనుక ప్రతి ఒక్క విశ్వాసి యొక్క దేవుని ఉద్దేశం మీ పట్ల ఏంటంటే, మీరు రక్షించబడ్డారు కనుక మీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలని దేవుని ఉద్దేశం. మీరు ఇది మర్చిపోకూడదు. మీ ప్రైమరీ లేకపోతే మీ యొక్క ప్రాముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే, నా ద్వారా కుటుంబం అంతా ఏమవ్వాలి, ఇంకా మిగతా గురి ఇంకేం ఉండకూడదు. ఈ గురి ఒక్కటే ఉంటే మీకు ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా. అలా కాకుండా మీ యొక్క ప్రవర్తన వారి ఎదుట బాగులేదనుకోండి, వాళ్ళు ఎప్పటికి కూడా రక్షణ పొందే అవకాశం ఉండదు. ఎవరిని బట్టి? మీ ప్రవర్తనను బట్టి. కొంతమంది నాకు చెప్పిన, మన దగ్గర కాదు బయట కొన్ని చెప్పిన బట్టి, అమ్మో క్రైస్తవులు అంటే ఎలా ఉంటారా? మన ప్రవర్తన, దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రవర్తనను బట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. ఇదే మీకు సీక్రెట్. మన ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందడానికి మీ ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. మీ ప్రవర్తన సరిగా లేదనుకోండి, వాళ్ళు రక్షణ పొందరు. వాళ్ళని మనమే పోగొట్టుకుంటాము. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాళ్ళు ఏమవుతారట? ఉందా? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే మీ నడవడి వలన వారు రాబట్టబడతారు. ఇది చాలా ముఖ్యం. మన ప్రవర్తన ఇప్పుడు భర్తలు ఇప్పుడు వాక్యం వినడానికి రావట్లే, వారు రారు. పురుషులు ఏమవుతారు? రారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చూస్తారు బైబిల్ని? అమ్మా ప్రవర్తనలో చూస్తారు. అది భార్యలో చూడడం అంటే యేసుప్రభు మీలో అలా కనబడడం కాదు. ఓకేనా? మీ ప్రవర్తనలో చూస్తారు. మీ ప్రవర్తనలో ప్రభు కనిపించాడు అనుకోండి, ఖచ్చితంగా ప్రభు చాలా గొప్పవాడు అని చెప్తారు. గొప్పవాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? రక్షణ అనుభవానికి వచ్చేస్తారు. అందుకనే క్లియర్గా చెప్పాడు, భయముతో కూడిన మీ భక్తిని చూస్తారు, మీ ప్రవర్తనను చూస్తారు. ఖచ్చితంగా ఏమవుతారు? ఏ వ్యక్తి అయినా మన ప్రవర్తన చూసిన తర్వాత వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? నా భార్య చాలా పరిశుద్ధురాలు, చాలా నీతిమంతురాలు, అబద్ధం ఆడదు, లేకపోతే ఇంకేం చేయదు, అరవదు, కరవదు,
అర్థమైందా? అనవసరమైన వాటి కోసం ఏం చేయదు, పేచీ పెట్టదు. ఏంటి అనవసరమైనది? ఒక్క చీరైనా కొన్నావా నీ ముఖానికి? ఏంటి ఏమడుగుతారు? ఒక్క చీరైనా కొన్నావా నీ ముఖానికి? మన టార్గెట్ చీర కాదు, మన టార్గెట్ ఏంటి? రక్షణ. అర్థమైందా? కొనరు. కొంతమంది మహామూర్ఖులు ఉంటారు. భార్యను ఎలా చూడాలో వాళ్ళకి తెలియదు, భార్యను ఎలా ప్రేమించాలో వాళ్ళకి తెలియదు. అయినా సరే మీ టార్గెట్ ఏంటి? రక్షణ టార్గెట్ అవ్వాలి. మీరు మిమ్మల్ని ప్రేమించేటట్టుగా మీరు ఎలాగో ఒకలాగా చేస్తారు. మీరు సెంటిమెంట్లు కొట్టి, ఎలా డైలాగులు కొట్టైనా మీరు ఏమేం చేస్తారు? లాగుతారు. కానీ మీకు అదే మిగులుతుంది, రక్షణ పోతుంది. ఏదాక చెప్పాను కదా, ఒక ఘట్టం అయిపోయింది. చేరుకొనైతే ఒక ఘట్టం అయిపోయింది. అమ్మా చంపేద్ది లేకపోతే ఏంటి, లేకపోతే అది కొనేస్తే ఓ పని అయిపోయింది, బిర్యానీ తెచ్చేస్తే ఓ పని అయిపోయింది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? కానీ ఏం చేస్తాడు లోన? ఇప్పుడు ఆ వ్యక్తి, నా స్నేహితుడు ఎందుకు మాట్లాడాడు వాళ్ళ భార్యతో? ఘట్టం. ఈవేళ అది అయిపోవాలి. అయిపోతే ఆవిడ హ్యాపీ, ఈయన హ్యాపీ. లేకపోతే తర్వాత ఇంటికి వెళ్ళక ఏమవుతుంది? పెంట అవును, ఇల్లంతా ఏమవును? పెంట అవుతుంది. కానీ పవిత్రమైన ప్రవర్తన భార్యలో భర్తలు చూస్తే వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చును. కనుక మన ప్రవర్తన బట్టి, అట్ ద సేమ్ టైం ఇది పిల్లలకు కూడా, తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకు వస్తుంది. కనుక మన ప్రవర్తన బాగున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు కూడా ఏమవుతారు? చిన్నప్పుడు అల్లర్లుగానే ఉంటారు. అందరూ కూడా ఏమవుతారు? అల్లర్లుగానే ఉంటారు. చిన్నపిల్లలు అల్లర్లు చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే మీ ప్రవర్తన, భక్తి వాళ్ళు చూస్తారా లేదా? మీరు ప్రార్థన చేసుకునే సమయము, మీరు వాక్యం చదివే సమయము, మీరు మాట్లాడే సమయము, మీరు ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళు వినరా? ఏం వింటారు? అదే దొంగ మోకంది ఆడు వింటుంటాడు. మా అమ్మ చర్చికి వెళ్తుంది కానీ ఏం మారలేదు. ఇంతసేపు వాళ్ళిద్దరే చక్క మాట్లాడుకున్నారు చర్చిలో. మళ్ళీ ఏం చేశారు? బాయ్ అని చెప్పి మళ్ళీ పట్టుకున్నారు. ఇంకోళ్ళతో ఏం చెప్తుంది మా అమ్మ? అదా దొంగది, అంత దొంగది మాకుంది వింటుంటాడు. ఎప్పుడైనా మారుతారా చెప్పండి? వీళ్ళు ఎప్పుడు మారరు. ఎందుకు మారరంటే భక్తి అనేది ఒక నటన అనే విషయం వాళ్ళకు హృదయంలో ముద్ర అయిపోద్ది. భక్తి అనేది ఏంటి? ఒక నటన అనేది వారి హృదయాల్లో ముద్రించబడదు. దాన్ని మీరు ఇంకెంత చేసినా మీరు చెరపలేరు. ఒక పిక్చర్ మనం పిల్లలకి ఇచ్చేసాం తర్వాత భక్తి గురించి, మీరు ఆ పిక్చర్ని ఎప్పుడూ కూడా చెరపలేరు. భక్తి అంటే ఏంటి అనేది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి చూస్తారు. ఇంకా మీరు ఇలాగే భక్తి చేస్తారు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఏమవుతుంది? అలాంటి భక్తే ఉంటుంది, మార్పు లేని భక్తి. అర్థమవుతుంది కదా? ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్దంటే తగ్గిపోతుంటుంది. ఇప్పుడు నాకు 80 మార్కులు వచ్చాయనుకోండి, నెక్స్ట్ జనరేషన్కి ఎంత వస్తుంది అని నేను చెప్పేవాడికి నాకన్నా ఎక్కువ రావు. ఎందుకంటే నాకు తెలిసిందే కదా నేను చెప్తాను. ఇంకా తగ్గుతాయి. అలాగా తగ్గిపోతూ ఉంటుంది భక్తి. కనుక మన జీవితాల్లో చాలా రెస్పాన్సిబిలిటీ అనేది క్రైస్తవ జీవితం మీద ఉంటుంది. కనుక ఎస్పెషల్లీ కుటుంబం దగ్గర నుంచి, మన యొక్క కుటుంబంలో భర్తలు రక్షించబడడం కోసం, భార్యలు రక్షించబడడం కోసం, అలాగే పిల్లలు రక్షించబడడం కోసం, ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఏంటి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇటు అత్తగారి కుటుంబము, ఇటు అమ్మగారి కుటుంబం. అందుకే పెళ్ళైన వాళ్ళకి మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, 2 కుటుంబాలు. మొన్న పింకీ ఎంగేజ్మెంట్ కాదు, అదేంటది ప్రధాన కార్యక్రమంలో వాక్యం చెప్పాను. ప్రతి కుటుంబానికి వివాహమైన వాళ్ళకి ఎన్ని కుటుంబాలని చెప్పాను? 2 కుటుంబాలు. ఈ యాటిట్యూడ్ మారాలి. ఇంక పెళ్ళైన తర్వాత నా కుటుంబం అంటే లేదు, 2 కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు నాకు ఎన్ని కుటుంబాలు? 2 కుటుంబాలు. ఎవరి కుటుంబం? 2 కూడా కుటుంబాలే. ఇంక ఇందులో చూడండి, కొంతమందికి ఎంతైనా వాళ్ళ కుటుంబం వాళ్ళదే, మన కుటుంబం. వివాహ బంధం ద్వారా మనం ఏమవుతున్నామంటే 2 కుటుంబాలు కూడా కలుస్తున్నాయి. ఓకేనా? కనుక చాలామందికి విచారకరమైన విషయం ఏంటి చెప్పిన, ప్రపంచంలో ఈ కుటుంబాలు ఎప్పుడు కూడా కలవు. క్రైస్తవులంగా మనము ఈ పరిస్థితిని దాటి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ పరిస్థితిని దాటి మనం ముందుకు వెళ్ళాలి. మనము ఇంకా లిడియా వాళ్ళ అక్క ఉంటుంది, మామూలుగా నేను ఏం పిలాలి? నేను సిస్టర్ అంటాను ఒకటే మాట, నన్ను బ్రదర్ అంటుంది. మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ అంటుంది అంతే. లిడియా కూడా మామూలుగా అమ్మని అత్త అని పిలవలేదు, మరి ఇప్పుడు కొంచెం పిలవలేదు. ఏమని పిలుస్తుంది? మీరు ఎప్పుడైనా చూసినప్పుడు అమ్మ అని పిలుస్తుంది. కొంతమంది అత్త అనాలి. ఏమనాలి? అత్త. పవర్ ఏముంటుంది? అత్త అనే వర్డ్లు ఏమొస్తుంది? పవర్. అత్తలు అయ్యేసరికి అందరికీ స్త్రీలకి ఏమొచ్చేస్తుంది? పవర్ వస్తుంది. అమ్మలో ఏమొస్తుంది? మొత్తం పవర్ పోద్ది. అమ్మ అంటే ఏం పోద్ది? మొత్తం పవర్ పోద్ది. మీరు చూడండి, అత్త దగ్గర అమ్మ దగ్గర మీ పవర్ ఏంటమ్మా? ఏంటి అర్థమైందా? అమ్మది ఎలా ఉంటుంది మాట? ఏంటమ్మా, ఏం పర్లేదు, కొంచెం ఏం పర్లేదు. అమ్మ అత్త దగ్గర, మీ అత్త పోర్షన్లోకి వచ్చేసరికి ఏంటి? ఇప్పుడు మేము కొంతకాలం తర్వాత అవుతాం. వాక్యం మనకు హద్దు. వాక్యాన్ని దాటి మనం ప్రవర్తించకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మన సర్కిల్ అంతా రక్షించబడుతుంది. మీరు వెంటనే చూడకపోవచ్చు, ఖచ్చితంగా రక్షణ పొందుతుంది. అది దేవుడు ఇస్తాడు, మనం చేయలేం. రక్షణ యెహోవాది. రక్షణ ఎవరిది? యెహోవాది. ఎప్పుడైతే మనము చేయవలసింది చేస్తే మనము చేయలేనిది దేవుడు చేస్తాడు. మీరు దేవుడు చేసేది మీరు చేస్తే అది జరగదు. మీరు చేయవలసింది దేవుడు చేయడు. మనము చేయవలసింది దేవుడు చేయడు. అలాగే దేవుడు చేయాలనుకున్నది మీరు ప్రయత్నం చేస్తే మీరు ఎప్పటికీ చేయలేరు. కనుక మనం చేయవలసింది ఏదో చేసేసి దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు ఏమడుగుతాడు? మనల్ని లేఖన ప్రకారంగా అన్నీ చేసామా అని చూస్తాడు. చేస్తే ఖచ్చితంగా మీరు చేయలేనిది, మీరు ఊహించలేని అద్భుతం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఓకేనా? 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును, అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు. ఒకవేళ అవిశ్వాసి అయిన వ్యక్తి, చాలామంది ప్రభువుని నమ్ముకున్నందుకు భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు చాలామంది చోట్ల. ప్రభువుని నమ్ముకున్నందుకు, లేకపోతే భర్త ప్రభువుని నమ్ముకున్నందుకు భార్య విడిచిపెట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. పురుషోత్తం చౌదరి అనేటువంటి ఆయన ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెలివేశారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా వెలివేశారు. పూర్తిగా ఆ స్టోరీ నాకు కొద్ది కొద్ది ముక్కలు తెలుసు, మీకు పెడతాను వినండి. చివరికి ఆయన ఆహారం అడిగినప్పుడు, అంటే తక్కువ కులంలోని వాళ్ళకి నువ్వు వెళ్ళి కలిసిపోయని చెప్పి ఒక పేడ మీద పెట్టారంట అన్నం. ఒక పేడ మీద పిడక పేడ అంటే ఆ పిడక మీద. అంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఆయన అనుభవించాడు ప్రభువుని నమ్ముకున్నందుకు. చివరికి భార్య కూడా. కనుక అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనేవారుగా ఉంటారు చాలామంది. కానీ మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. కనుక అవిశ్వాసి అయిన వారు ఎడబాయచ్చు, ఒకళ్ళు విడిచిపెట్టచ్చు, కానీ దానికి మనం ఏమి చేయలేము. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని దేనికి పిలిచాడు? మనుషులందరితో కూడా సమాధానంగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. సో మన పని ఏంటంటే అందరితో కూడా ఏమో ఉండాలంట? సమాధానంగా ఉండటానికే దేవుడు మనలను పిలిచాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచనో ఆ స్థితి యందే నడుచుకొనవలను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించున్నాను. చాలాసార్లు ఈ సందర్భం 2 విధాలుగా మనం చెప్పచ్చు. వివాహము కాక మునుపు మేము నడిపించుకుంటాము అన్నంత మాత్రం మనం నడిపించలేము. రక్షణ అనేది ఎవరు కూడా నడిపించలేరు. ఎవరిని ఎవరు కూడా ఏం చేయలేరు? నడిపించలేరు. వివాహము కాని వారికి చెప్తున్నా, మేము నడిపించేసుకుంటాము అంటే మీరేం నడిపించేసుకోవడానికి మీ చేతుల్లో లేదు. రక్షణ అనేది ఎవరు ఇవ్వాలి? ప్రభు ఇవ్వాలి. ప్రభు ఇస్తే తప్ప రక్షణ రాదు. గనుక ప్రతి వివాహము కావాల్సిన వాళ్ళు మీరు ఖచ్చితంగా
మీరు ప్రభువునందు ఉన్న వాళ్ళనే మీరు వివాహం చేసుకుంటే మీకు తర్వాత ఫర్దర్గా కుటుంబపరంగా ఈ విధమైనటువంటి వివాదాలు రాకుండా ఉంటాయి. ఓకేనా? నువ్వు వాళ్ళని రక్షిస్తావో లేదో నీకేం తెలుసు, నువ్వేం రక్షించలేవు అని చెప్తూ 17వ వచనం అంటున్నాడు, ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానికి ఏ స్థితి అందు పిలిచినో ఆ స్థితి అందే నడుచుకున్న వలను ఈ ప్రకారమే సంఘములన్నింటిలో నియమించను. దీని అర్థం ఏంటంటే 18వ వచనం చదివితే అర్థమవుతుంది. సున్నతి పొందిన వాడు ఎవడైనను పిలువబడినా అతడి సున్నతి పోగొట్టుకొనవలదు, సున్నతి పొందిన వాడు ఎవడైనా పిలువబడినా సున్నతి పొందవలదు. దీని అర్థం ఏంటంటే నువ్వు అన్ని జనులుగా ఉండి రక్షించబడ్డావు అనుకో, నువ్వు మరలా అప్పటికి ఇంకా సున్నతి అనే కష్టం ఉంది. ఎందుకంటే ఇది యూదులకు అన్ని జనులకు మధ్యలో ఉంది. ఇప్పుడు క్రైస్తవులంగా మనకు సున్నతి అనేటువంటి ఆచారం ఏమీ కూడా లేదు. అబ్రహాము దగ్గర పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళు అబ్రహాం సంతానంలో పుట్టిన వారందరికీ కూడా సున్నతి చేయించాలి. అది దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క వంశంలోనికి వస్తున్నాము, నిబంధనలోనికి వస్తున్నాము అని గుర్తుగా సున్నతి చేయబడాలి. కనుక ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్నటువంటి వారికి సున్నతి అనేది ఏమీ కూడా లేదు. ఓకేనా? కనుక నువ్వు యూదుడిగా ఉండి రక్షించబడ్డావు అనుకో, మరలా సున్నతి అనేది నువ్వు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్యజనుడిగా ఉండి రక్షించబడ్డావు అనుకో, సున్నతి పొందవలసిన అవసరము లేదు. 19వ వచనం, దేవుని ఆజ్ఞలు అనుసరించుటే ముఖ్యము కానీ సున్నతి పొందుటి ఎందైనను సున్నతి పొందుటి ఏమీ కూడా లేదు, సున్నతి పొందపోటు ఎందు ఏమీ కూడా లేదు. ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని ఆజ్ఞలు అనుసరించడమే. ఇప్పుడు కొత్త నిబంధనలను సంఘానికి చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞలు అనుసరించడమే ముఖ్యం కానీ సున్నతి అనేది ఏ విధంగా కూడా మన జీవితాలకు ఏం చేయదు, మార్పు కలుగ చేయదు అంటున్నాడు. 20వ వచనం, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను, దాసుడివై ఉండగా పిలువబడితేవా చింతపడవద్దు కానీ స్వతంత్రుడొకటకు శక్తి కలిగిన స్వతంత్రుడొకటకు మరియు మంచిది. దాసుడు అంటే అప్పుడున్నటువంటి కల్చర్ని బట్టి రోమా ప్రభుత్వంలో కానీ మరి ఆది కాండంలో కానీ మనం చూస్తే దాసులుగా మనుషులను కొనుక్కునేవారు, స్లేవ్స్ అన్నమాట. స్లేవ్స్గా మనుషులను ఏం చేసేవారు, పశువులను ఎలా కొనుక్కుంటారో మనుషులు కూడా ఏం చేసేవారు, కొనుక్కునేవారు. ఒక మనిషిని కొనుక్కున్న తర్వాత అతనికి స్లేవ్ అంటే దాసుడు కూడా కాదు, బానిసలాగా వస్తుంది అనమాట. ఇక జీవితాంతము కూడా ఏ వ్యక్తి నిన్ను కొనుక్కున్నాడో ఆ వ్యక్తి దగ్గర నువ్వు పని చేయవలసిందే. దీనికి ఏముండదు, జీతం ఉండదు. ఈ పని చేయడం ద్వారా ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా దాసుడిగా పని చేసాం అనుకోండి, నెల అయ్యేసరికి ఏమవ్వాలి, జీతం ఇవ్వాలి. బానిసగా కొనుక్కున్నారనుకోండి, మీరు నెల అయిన తర్వాత జీతం ఇస్తారని చూడడానికి లేదు, వాళ్ళకి ఏముండదు. ఒకసారి నిన్ను కొనేసుకున్నాడు అనమాట, కొనేసుకున్న వ్యక్తులకి ఇంకేముండదు, జీతం ఉండదు. కనుక అలాంటి స్థితిలో నువ్వు రక్షణ పొందావు. నువ్వు ఇప్పుడు అలాంటి ఎవరికో బానిసగా ఉన్నావు, అలాంటి స్థితిలో రక్షణ పొందావు. కనుక రక్షణ పొందిన నీవు ఏమంటున్నాడు, ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండాలి అని చెప్తున్నాడు. దాసుడివై ఉండగా పిలువబడితేవా చింతపడవద్దు కానీ స్వతంత్రుడికి శక్తి కలిగిన స్వతంత్రుడు ఒకటే మరీ మంచిది. స్వతంత్రుడు ఒకటి అంటే మళ్ళీ కొంత వెల ఇచ్చి మనం విడిపించబడాలి. అర్థమవుతుంది కదా? లేదా అలా దాసుడిగా నీ విశ్వాసాన్ని కొనసాగిపోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ మాట వాడాడంటే, ఒకసారి నేను రక్షించబడిన తర్వాత నేను ఎవరికి కూడా బానిసని కాదు, దాసుని కాదు. స్పిరిచువల్గా రక్షించబడిన వ్యక్తి ఎవరికి కూడా దాసుడు కాదు, ఎవరికి కూడా బానిస కాదు. అలాగని ఆల్రెడీ నువ్వేమయ్యావు, ఒకరి చేత కొనబడి ఉన్నావు. ఓకేనా? కనుక ఆ వ్యక్తికి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ వ్యక్తి దగ్గర ఏం చేయాలి, పని చేయాలి. లేదు నువ్వు విమోచింపబడాలంటే ఆ వ్యక్తి నీకు వెల చెప్తాడు. మనం అందరం పాపమునకు దాసులం, పాపమునకు బానిసలం. యేసు ప్రభు కూడా మన కొరకు వెల ఇచ్చాడు. ఏం వెల ఇచ్చాడు? తన ప్రాణం, తన రక్తాన్ని ఇచ్చాడు. వెల పెట్టి మనం కొనుక్కున్నాడు. అందుకే చాలామందికి తెలియదు ఇది. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు, కొనుక్కున్నాడు. ఇప్పుడు గతంలో మనం ఎవరికి దాసులు, పాపానికి సాతానికి ఏమయ్యాం, దాసులు. అందుకే పాపం వద్దన్నా కూడా సాతాను మనతో చేపిస్తాడు. నేనేమనుకుంటానంటే, రక్షించబడకుండా నేను ఇంక చేయను అంటాం, నోరు మూసుకొని చేయి అంటాడు. బలవంతంగా చేపిస్తాడు పాపం. అర్థమవుతుందా? పాపాన్ని ఏం చేస్తాడు, బలవంతంగా చేపిస్తాడు. కనుక లోకంలో ఉన్న వాళ్ళందరికీ మంచిగానే ఉండాలని ఉంటుంది. అర్థమైందా? ఎవరు కూడా పాడైపోయారు అనుకోరు. మా జ్ఞానాపురంలో ఒక పెద్ద రౌడీ ఉండేవాడు, ఆయన చనిపోయాడు. చాలా పెద్ద రౌడీ. ఎంత రౌడీ అంటే ఆయన వస్తుంటే ఆ చుట్టుపక్కల అటు ఇటు ఎవరు కూడా వచ్చేవారు, అందరు ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. ఆ వ్యక్తి నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఇంట్లో ఉన్నాడు. ఓడి ఈనాడు ఇట్రా బాబు అనుకున్నాను.
ఉన్నాడు ఎట్రా, చాలా చక్కగా మాట్లాడాడు. వెళ్తే తమ్ముడు వచ్చావా, ఆడు స్నానం చేస్తున్నాడు అన్న, ఏంటన్నా, నేను కొంచెం భయంగానే అన్న ఏంటన్నా ఎలా ఉన్నారన్న, తమ్ముడు బాగున్నాను తమ్ముడు, ఫైన్ తమ్ముడు, చాలా మంచి మాటలు చెప్పాడు. వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు, వాళ్ళ తమ్ముడు నాకు ఫ్రెండ్ కదా, చెప్తున్నాడు, ఆడు కొంచెం తాగితే అలా ఉంటాడు కానీ ఇంట్లో చాలా మంచివాడు అన్నాడు. చాలా మంచిగానే ఉంటాడు అన్నాడు. అందరికీ మంచిగానే ఉండాలని ఉంటుంది, కానీ సాతానుడు ఏం చేపిస్తాడు? ఎందుకు మనము వాడికి ఏమయ్యాం? బానిసలతో ఏం చేస్తాడు? రెస్ట్ తీసుకుందాం, పడుకుందాం అనుకుంటాడు బానిస. లేచి ఆ పొలంలోకి వెళ్ళి ఆ గేదెలని తీసిరా అంటే ఇతను ఏమంటాడు? సార్ నేను రెస్ట్ తీసుకుంటానంటే అవ్వదు. పశువుతో సమానం. అలాగే సాతాను దగ్గర మనము కూడా రక్షించబడని వారు, ఆ బానిసత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతే. బలవంతంగా వాడు మనల్ని ఏం చేస్తాడు? మనం ఎంత మంచిగా జీవిద్దామన్నా, పరిశుద్ధంగా జీవిద్దామన్నా, ఇక నేను చేయను, ఈ పాపం చేయను, ఇలా జీవిద్దామన్నా బలవంతంగా చేపిస్తాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి విమోచింపబడాలి, ఏమవ్వాలి? విమోచింపబడాలి. విమోచింపబడడం అంటే ప్రభు యొక్క రక్తము చేత. అందుకే కింద వచనంలో ఉంటుంది చూడండి, మీరు 23వ వచనం చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు మిమ్మల్ని కొనుక్కున్నాడు. మనుషులకు దాసులు కాకుండా మనం దేవునికి దాసులుగా జీవించాలి. ఇప్పుడు ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితం అమ్మయ్య ఇంకా హ్యాపీ అనకూడదు. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికి దాసుడు అయ్యావు? పాపానికి, సాతానికి. ఇప్పుడు ఎవరికి దాసులు? దేవునికి దాసులు. అందుకే మీరు పౌలు రాసిన అధ్యాయాలన్నీ కూడా, పత్రికలన్నింటిలో ఏం రాస్తాడు? ప్రభు యొక్క దాసుడును అని రాస్తాడు. ఏం రాస్తాడు? ప్రభు యొక్క దాసుడును. అంటే ప్రభు సేవకులు అని కాదు, మీరందరూ కూడా ప్రభు దాసులే. అర్థమైందా? తర్వాత అపోస్తులను అంటాడు. అపోస్తులకు ముందేం రాశాడు? ప్రభు యొక్క దాసుడును అని రాశాడు. అందరూ మీరందరూ కూడా, మీరు ఉత్తరం ఎవరికైనా రాశాడు, మీరు ఏం రాయాలి? మీరు కూడా మీ గురించి ఏం రాయాలి? ఎందుకు? ప్రభు మిమ్మల్ని విలువ పెట్టి వెల ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. ఏం వెల ఇచ్చాడు? ఈ మాట ఇక్కడే కాదు, ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మనలను విడిపించిన వానికి ఏం చేశాడంటే దేవుడు మనలను విడిపించాడు. మనల్ని ఎక్కడ చేశాడు? ఆ బానిసత్వంలో నుంచి విడిపించాడు. మీకు సీక్రెట్ చెప్పిన, మీరు ఎవరైనా అలాంటి బానిసత్వంలోంచి, బలహీనతలోంచి బయటికి రాకపోతే మీరు యేసు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు రక్తమును బట్టి మీరు ఆ విడుదలను క్లెయిమ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు యేసు రక్తము చేత మీ పాపాలు మీరు ఒప్పుకొని కడుక్కుంటారో వాటికి మీ మీద అధికారం లేదు. హల్లెలూయా. కాకపోతే కుక్క మళ్ళీ వస్తుంటుంది. కుక్కకి ఒక చోట మీరు మాంసం పొరపాటున ఆకలేసి మీరు పెట్టేశారనుకోండి, అంటే మీ ఇంట్లో మిగిలిపోయింది, పాడైపోయిందని, అది మిమ్మల్ని వదలదు, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అర్థమైందా? సాతానుడు కూడా కుక్కలాంటి వాడు, మరలా ఏం చేస్తాడు? వస్తుంటాడు. కానీ అప్పుడు మీరు చెప్పాలి, నేను యేసు రక్తము చేత ఏమయ్యాను? విడిపించబడ్డాను. అలాగే 5వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 10వ వచనం చూడండి. నీవు 10వ వచనం 5:10 అదే చదువు. ఇది యేసు ప్రభు గురించి చెప్పబడుతుంది. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను. ఆగండి, జాగ్రత్తగా చూడండి. ఏమయ్యాడట? దేవుని కొరకు మనుషులను కొని. దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? కొన్నాడు. తెలుసా మీకు? చాలామందికి తెలియదు. మనల్ని కొన్నాడు ఆయన. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మిమ్మల్ని కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశావు. కొని ఏం చేశాడు దేవుడు? దేవుని కొరకు ఒక రాజ్యము. మనమందరం దేవుని యొక్క రాజ్యము. సంఘము దేవుని రాజ్యము. సంఘం అంటే ఈ మన సంఘము కాదు, సార్వత్రిక సంఘము. అర్థమైందా? చాలామంది మా సంఘం అంటారు. మీ సంఘం మా సంఘం లేదు, దేవుని సంఘం అనేది ఉంటుంది. ఏంటి? మా సంఘం, ఇది మా సంఘం, ఇది మీ సంఘం
మనం స్వార్థపరులం, దేవుడు అలాంటి వాడు కాదు. ఆయనకు ఒకటే మాట, నా సంఘము అంటాడు ఆయన. అర్థమైందా? నా సంఘము. ఎందుకంటే ఆయన సంఘాన్ని ఏం చేశాడు? కొన్నాడు. దేంతో కొన్నాడు? ఇంకా ఇన్ని మాటలు ఉన్నాయి తెలుసు, అలాంటి మాటలు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం చూడండి. 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఇది గ్రహింపు వచ్చినప్పుడు నేను ఇప్పుడు పాపమునకు బానిసను కాదు, పాపానికి దాసుడను కాను. ఎవరికి దాసుడను? దేవునికి దాసుడను. ఇప్పుడు పాపానికి దాసుడను కాదు అని మనం విరవీగడానికి లేదు. ఇప్పుడు సాతానికి మన మీద అధికారం లేదు. ఎవరికి అధికారం ఉంది? సాతానికి అధికారం లేదని ఎంత నిజమో, దేవునికే మన మీద పూర్తి అధికారం ఉన్నది కూడా అంతే నిజం. సాతానికి అధికారం లేదు, నేనే అధికారం అనుకుంటే మళ్ళీ వచ్చేతాడు. అర్థమైందా? సాతానికి నా మీద అధికారం లేదు, ఇప్పుడు ఎవరికి నా జీవితం మీద అధికారం? నాదే అనుకున్నాం అనుకోండి, నేను అదే కోరుకున్నాను బిడ్డ అని మళ్ళీ వచ్చేతాడు. ఏమే చేమా కుట్టావు అంటే ఏమంటుందట? నా పొట్టలో చేయట్టావు, అందుకే నేను కుట్టాను అన్నదట. అర్థమైంది కదా? కనుక సాతానుడు ఎందుకు మరలా మన జీవితాలకు వస్తాడంటే, నీ జీవితానికి నువ్వే అధికారం అయితే వాడు వస్తాడు. నీ జీవితానికి ప్రభు అధికారి అయితే రాడు. ఆమేన్. మన జీవితం మీద ప్రభు అధికారి. అందుకే మనము ప్రభువా నీవే నా జీవితానికి ప్రభువు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే సర్వాధికారం కలిగిన వాడు. ఓకేనా? రక్షణ అంటే మనం ఏదో ప్రభుని నమ్ముకోవడం ఒకటే కాదు, ప్రభుకి మన జీవితాలు సంపూర్ణంగా మనం అప్పగించుకోవాలి. ఆయనే నా సర్వాధికారి. ఓకేనా? క్లియరా ఇక్కడి వరకు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? సంపాదించుకున్నాడు, విమోచించాడు, కొనుక్కున్నాడు. ఇన్ని మాటలు ఉన్నాయి చూసారా? కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు ఏం కాకూడదు? దాసులు కాకుండా. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినా ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. ఓకేనా? మరలా ఈ మధ్యలో కొన్ని విషయాలు చెప్పాడు, క్రైస్తవ జీవన విధానం ఎలా ఉండాలి. మరలా ఈ వివాహం దగ్గరికి వచ్చాడు. కన్యకల విషయమే ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడనై ఇండుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. 25వ వచనం. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుకునిచున్నాను. భార్యకు బద్ధుడువై ఉంటువా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా నుంటివా వివాహము కోరవద్దు. అయినను నీవు పెండ్లి చేసుకున్న పాపం లేదు, కన్యక పెండ్లి చేసుకున్న ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగుకుండవలనని. నేను మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి ఒక అన్న దగ్గరికి వెళ్ళాను. తీయగానే బైబిల్ తీసి చూపించాడు. శ్రమలు స్టార్ట్ నీకు అన్నాడు. ఏమన్నాడు? శుభమా అనుకొని పెళ్లి కార్డు ఇస్తే ఏమన్నాడు? నీకు శ్రమలు ఏమయ్యే స్టార్ట్ అన్నాడు. నా గుండెలో రాయబడిపోయింది, ఏంటి పెళ్లి చేసుకుంటే శ్రమలు స్టార్ట్ అవుతాయా? బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఎప్పటి కాలమును బట్టి అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, ఇప్పటి ఇబ్బందిని బట్టి అని చూసారు 26వ వచనం. ఇప్పటి ఇబ్బందిని బట్టి. అప్పుడు అక్కడ మనుషులు జీవన విధానానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎస్పెషలీ క్రిస్టియన్స్కి, విశ్వాసులకు చాలా శ్రమను ఎదుర్కొంటున్నారు. ఓకేనా? ఈ పరిస్థితిని బట్టి వివాహ సంబంధంలోనికి మీరు వెళ్ళకుండా మంచిది అన్నాడు. ఒకవేళ అయినా మీరు చేసుకున్నారే అనుకోండి, కొన్ని శ్రమలు మీకు ఎదురవుతాయి అన్నాడు. కనుక పెళ్ళైన ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయనుకుంటే మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. ఒకవేళ మీరు చెప్పినా ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళవే అనేసి చేసుకుంటారు. ఎవడు పెళ్ళికి ముందు ఏం చెప్పినా ఏమారు వినరు. అంతేనా? మనం ఎన్ని చెప్పినా పెళ్ళికి ముందు ఏం చెప్పినా వినరు. అప్పుడు తర్వాత అనుకుంటారు, అయ్యో చెప్పినది వినుంటే బాగున్ను అనుకుంటారు. అర్థమైందా? కనుక అలాంటి మీకు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా కాలము సంకుచితమైనది. అప్పుడు సంఘం ఏం చేసేదంటే యేసు ప్రభు వారు త్వరగా వచ్చేస్తున్నారు అనేటువంటి ఆశతో ఎదురు చూచేవారు. ఎందుకంటే ప్రభు ఎత్తబడిన తర్వాత దూతలు చెప్పారు, మీరు ఎలాగ ఎత్తబడడం చూసారో ఆయన అలాగే. సమయం చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఏం చేసుకోవారంటే, ఏమనుకున్నారంటే తొందరగా ఆయన వచ్చేస్తున్నాడు కనుక ఏమైంది, నేను ఈ రాకడ గురించి కూడా
15 అధ్యాయంకి వెళ్ళేసరికి మీకు చెప్తాను, ఓకేనా. ఈ కొరింథీ పత్రిక ఇక్కడ నుంచి ఒక్కొక్క సమస్య ఉంటుంది అనమాట. వాళ్ళు అడిగిన సమస్యలన్నిటికీ చెప్తాడు. నెక్స్ట్ చాప్టర్లో విగ్రహారాధన, విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని గురించి చెప్తాడు. అది తినాలా వద్దా అని అడుగుతాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తుంటాడు. కనుక కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు పడనట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును, ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టుగాను ఉండవలను. ఏలనగా ఈ లోకపు నటన. అందుకే అపోస్తలుల దినాల్లో మీరు చూస్తే రక్షించబడగానే వాళ్ళందరూ ఏం చేసేవారు చెప్పాలి? ఆస్తులు, స్థిర ఆస్తులు అన్నీ అమ్మేసి అపోస్తలుల పాదం దగ్గర తీసుకొచ్చి పెట్టేసేవారు. అన్నీ అమ్మేసేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే పేదవాళ్ళందరికీ కూడా అవి పంచిపెట్టేసేవారు. అందరికీ ఒకటే భోజనశాల. ఎందుకు అలా చేశారు చెప్పండి? ప్రభు రాకడ వచ్చేస్తుంది. ఈ ఆస్తులు సంపాదించుకోవడం ఇవన్నీ కూడా సమయం కాదు కనుక ఉన్నవి కూడా అమ్మి 24 గంటలు ఎక్కడ ఉండేవారు? అలా అందుకే ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటూ, ప్రతిదినము రొట్టె విరుచుతూ, అందరూ ఒకచోటే భోజనం చేస్తూ, అందరూ ఒకచోటే ఉంటూ, అలాగా వాళ్ళు ఏం చేసేవారు? దేవునిలో ఉంటూ దేవుని కొరకు ఎదురు చూచేవారు. కాలక్రమేణా పౌలు తరువాత రాశాడు, మీరు అనుకున్నట్లుగా మీరు వెంటనే ప్రభు రాకడ రాదు అని తర్వాత తెస్సలోనికి రాసిన పత్రికలో వివరించాడు, ఓకేనా. అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను. కనుక ఈ లోకమును అనుభవించేవారు అమితంగా అనుభవించినట్టుగా ఉండవలను. ఎందుకంటే ఈ లోకపు నటన గతించున్నది. ఒకవేళ అప్పుడు జరగలేదు కానీ లోకపు నటన అనేది గతించిపోతుంది. ఈ విషయాన్ని మాత్రం సత్యం. ఈ లోకపు నటన అనేది ఒక దినాన్ని ఏమవుతుంది? గతించిపోతుంది. మనం ఎప్పటికైనా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దిస్ వరల్డ్ విల్ గోయింగ్ టు బి ఎండ్. ఈ లోకానికి ఎండ్ అనేది రాబోతుంది. మీరు చింతలేని వారే ఉండవలనని కోరుచున్నాను. ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే వివాహ జీవితం గురించి. మీరు చింతలేని వారుగా ఉండాలి. ఇంకా వివాహం గురించే వివరిస్తున్నాడు. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలా సంతోషపెట్టగలని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నాడు. అదే ఇక్కడ చింతించడం అనే మాట శ్రద్ధ ఆలోచన. వివాహం అయిన తర్వాత మీ శ్రద్ధ, మీ ఆలోచన భార్యను ఎలా సంతోషపెట్టాలి, లేకపోతే భర్తను ఎలా సంతోషపెట్టాలనే దాని మీద ఉంటుంది. కాకపోతే ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక మీరు అటువంటి పరిస్థితుల్లో చిక్కుకోకూడదని నేను రాస్తున్నాను అని రాశాడు, ఓకేనా. ఇది అప్పటి పరిస్థితులను బట్టి చెప్పాడు. అయితే వివాహం అయిన తర్వాత కూడా కేవలం భార్యను సంతోషపెట్టాలనే జీవితం జీవించకూడదు. మన ప్రైమరీ గోల్ ఏంటంటే దేవుని సంతోషపెట్టాలి. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇప్పుడు భార్యని సంతోషపెడితే భార్య ఏమంటుంది? హ్యాపీ. దేవుని సంతోషపెట్టకపోతే మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని. అసలు మీరు ఎందుకు సృష్టించబడ్డారు? యెషయా గ్రంథం 43:21 చూడండి. గుర్తుండిపోవాలి కొంతమందికి, మీకు హృదయాల్లో గుర్తుండిపోవాలి. యెషయా గ్రంథము 43:21. ఇప్పుడు నా ప్రెస్ చేయాలి. నా నిమిత్తము అంటే అది స్పీడ్ అయిపోయింది కదా. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేస్తారు. కనుక దేవుడు ఎవరి కొరకు మిమ్మల్ని నిర్మించుకున్నాడు? నా నిమిత్తము. దేవుని కొరకు మనల్ని ఏం చేశాడు? నిర్మించుకున్నాడు. ఇది మీరు మర్చిపోకూడదు. దేవుడు మిమ్మల్ని ఎందుకు నిర్మించుకున్నాడు అంటే ఇటు భార్యను, భర్తను, తల్లిని, తండ్రిని, పిల్లలను, మీరు మిమ్మల్ని మీ కుటుంబాల కోసమే మీరు ఎక్కువ థింకింగ్లోకి వెళ్ళిపోతారు. అసలు మిమ్మల్ని నిర్మించింది దేనికి? ఆయన స్తోత్రమును ప్రచురము చేయడానికి. 7వ వచనం చదువు అదే అధ్యాయంలో. నా మహిమ నిమిత్తము తెప్పించండి అంటున్నాడు. ఎందుకొరకు నేను మిమ్మల్ని సృష్టించాను? నా మహిమ కొరకు నేను మిమ్మల్ని సృష్టించాను. నా పేరు మీకు పెట్టాను. నా పేరు పెట్టబడిన వారు నా మహిమ నిమిత్తము నేను మిమ్మల్ని సృజించాను కనుక వాళ్ళందరినీ కూడా పిలవండి అంటున్నాడు. కనుక ఇది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. దేవుడు తన మహిమ కొరకు మనలను సృష్టించుకున్నాడు. ఇది మీరు మర్చిపోయారు అనుకోండి, ఏమవుతుంది? మీరు ఎవరిని ఎలా మీద
ఏం చెప్పనా, మీరు ఎవరిని ఎంత సంతోషపెట్టినా వాళ్ళు సంతోషంగా ఉండరు. స్త్రీలకు తెలుస్తుంది. ఈరోజు మీరు బాగా వండారు, రేపు ఉప్పు వేయలేదు, ఏమవుద్ది? నీ మోకంలా ఉండేవంటారు. ఏమంటారు? మీరు ఎలా ఉంది అని, నీ మొక్కలా ఉన్నాను. ఎవరిని కూడా మీరు ఎప్పటికీ కూడా ఏం చేయలేరు. ఎందుకు చేయలేరు చెప్పండి? యు ఆర్ క్రియేటెడ్ టు ప్లీజ్ యువర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. నువ్వు ఆయన్ని సంతోషపెడితే ఆయన సెట్ చేస్తాడు మిగతావన్నీ కూడా. మీరు సెట్టింగ్లు పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికీ సెట్ అవ్వవు. మ్యానుఫ్యాక్చర్ ఎవరిది? అందుకే ఏదైనా కారులో కానీ బండిలో కానీ పార్ట్స్ ఏమైనా పోయినప్పుడు మీకు గబాలని వెళ్ళి ఎక్కడెక్కడ వెళ్ళి కొనేసారనుకోండి, ఆడు ఇచ్చేస్తాడు. అది అలా సెట్ అయినట్టు ఉంటుంది, కానీ సౌండ్లో వస్తుంటాయి. తెలుసా మీకు? ఏమొస్తుంటాయి సౌండ్లు? కటక్ కటక్ అని సౌండ్ రావడం, లేకపోతే సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం, ఆయిల్ లీకేజ్ అయిపోవడం, లేకపోతే ఏదో పెట్రోల్ కారిపోవడం, మధ్యలో ఆగిపోవడం అవుతుంది. ఎందుకు? ఒరిజినల్ పార్ట్ వేయలేదు మీరు కనుక. ఒరిజినల్ పార్ట్ అంటే కంపెనీ షోరూంలో దొరుకుతుంది. అలాగే క్రియేటర్ దగ్గరికి వెళ్తేనే ఒరిజినల్ సమస్య తీరుతుంది. ఇలా కాకుండా మీరు సెట్టింగ్లు చేసేద్దాం, మెకానికల్ చేసేద్దాం అని మీరు చూసారనుకోండి, ఏమవుద్ది? సౌండ్లు వచ్చేస్తుంటాయి. ఏం సౌండ్లు వస్తుంటాయి? సడన్గా మీరు ఇంటికి వెళ్ళిపోతే వచ్చేస్తాయి. చూడండి, కొంతమందికి సడన్గా వెళ్ళిపోయి అనుకోండి, కొన్ని సౌండ్లు వస్తుంటాయి. ఫటా షటా ఖటా ఫటా అని వస్తుంటాయి. ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదని నేను వచ్చేస్తుంటాను. ఒక్కోసారి అరుస్తుంటారు. ఒక్కోసారి పురుషుల సౌండ్ వినపడదు, స్త్రీల సౌండ్ ఎక్కువ వినపడుతుంటుంది. కొన్ని చోట్ల పురుషుల సౌండ్ వినపడుతుంటుంది, స్త్రీల సౌండ్ వినపడదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, వెళ్ళక ముందు కింద నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి ఫోన్ కొడతాను అనమాట. మొత్తం సీన్ అంతా ఇక్కడ మార్చేస్తారు. ఫోన్ కొట్టి ఇదిగో వచ్చున్నానంటే మొత్తం, పాస్ గారు రండి, పాస్ గారు రండి 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 పాస్ గారు, ఇందాక వచ్చాను మీకు తెలియదు అన్నాను. అప్పుడు ఇందాక వచ్చాను నేను కాసేపటి క్రితం, ఏదో సౌండ్ వస్తున్నాను కంగారు పడి కిందకి వెళ్ళానమ్మా అంటే, అప్పుడు ఏమొద్దు మొక్కలు. ఎందుకు అలాగ అవుతుందంటే, మ్యానుఫ్యాక్చర్ ఎవరంటే దేవుని దగ్గర నుంచి మనం ప్రతి పార్ట్ తెచ్చుకుంటే సౌండ్లు రావు. హల్లెలూయా. కనుక దేవుని అడగాలి, ప్రభా సెట్ చేయమని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? చక్కగా సెట్ చేస్తాడు. లేదా మీరు లోకల్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోకల్ కంపెనీ మేడ్ వేసుకున్నారనుకోండి, సెట్ అవ్వు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? మనము ప్రభువుని సంతోషపెట్టడానికే ఉన్నాం. మీరు ఇది చేయండి, దేవుడు మిమ్మల్ని సంతోషపెడతాడు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను సంతోషపెడితే నేను మిమ్మల్ని సంతోషపెడతాను. హల్లెలూయా. సో మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, మన యొక్క మనం క్రియేటెడ్ ఓన్లీ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు మనం సృష్టించబడ్డాం. మీరు ఆయన మహిమపరిస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉండగా అదే చేశాడు ఆయన. ఎక్కడుంది? ఎక్కడ ఉంటుంది భాస్కర్ మీరు చెప్పారంటే? యోహాను సువార్త చూడండి. చూడాలి, బైబిల్లో మనం అలాంటి మాటలు చూసినప్పుడు సంతోషం అయిపోవాలి మీకు. 13వ అధ్యాయము 31వ వచనం చూడండి. 13వ అధ్యాయము 31. వాడు వెళ్ళిన తర్వాత ఏ సీట్లే నేను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన ఎందుకు మహిమపరచబడి ఉన్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు మహిమపరచబడి ఉన్నాను అని చెప్తూ దేవుడు కూడా నా యందు ఏమై ఉన్నాడు. మరలా చదువు ఇంకా. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల, దేవుడు ఆయన యందు మహిమపరచబడితే దేవుడు ఆయనను కూడా ఏం చేస్తారట? మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. ఏమవుద్ది? దేవుడు మీ యందు మహిమపరచబడితే మిమ్మల్ని కూడా ఆయన యందు మహిమపరుస్తాడు. మీరు మీ జీవితాల ద్వారా ఆయనకు మహిమనిస్తే దేవుడు కూడా మీకు మహిమనిస్తాడు. మహిమ అనేది మనం బలవంతంగా ఎవరూ తెచ్చుకోలేము. అర్థమైందా? మహిమ అనేది బలవంతంగా మనం ఎవరూ కూడా తెచ్చుకోలేము, దేవుడే ఒకరికి ఇస్తాడు. అర్థమైందా? మీరు ఆయనను మహిమపరిస్తే ఆయన మిమ్మల్ని మహిమపరుస్తాడు. మీరు ఆయనను గణపరిస్తే ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. మీరు జనరల్గా ఘనతని తెచ్చుకోవచ్చు, కానీ ఆ ఘనత మీ మట్టుకే కనబడుతుంది. మనుషులు ఎవరూ కూడా మిమ్మల్ని అలా గణపరచరు. దేవుడు మిమ్మల్ని గణపరిస్తే మనుషులు అందరూ కూడా మిమ్మల్ని గణపరుస్తారు. హల్లెలూయా.
ఓకేనా? కనుక ఇక్కడ వివాహ జీవితం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాడు. ఇదంతా కూడా వివాహం గురించే ఉంటాయి. 38, 30 వచ్చిన 39, 40 చదివేసి ముగించేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఇంచుమించు ఇంతే ఉంటాయి. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించున్నాడు, పెండ్లి చేయని వాడు కూడా బాగుగా ప్రవర్తించున్నాడు. ఎందుకంటే అప్పటి పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా. భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వాడిని పెండ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకునేవాళ్ళను. ఇది ఎప్పుడు యవనస్తులు అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. వివాహం అనేది క్రైస్తవ జీవితంలో ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకునేవాళ్ళను. అంటే అర్థం ఏంటి చెప్పండి? పవిత్రంగా జతపరచబడాలి. అంకుల్ చెప్పారు, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చాలామంది పిల్లలకి ఇప్పుడు ఏమన్నా మ్యారేజ్లకు వచ్చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకా సంబంధాలు మొదలు పెడతారు. మనీ గారు కంగారు పడుతున్నారు చూడండి, నేనేమనలేదు, ఆవిడే అలాగ అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ప్యాకేజ్ కాదు చూడాలి. ఏం చూడాలి? ప్యాకేజ్. ఇప్పుడు అంతా ఏం చూస్తున్నారు? ఏం ప్యాకేజ్? సిటీసీ అండి, సిసిసియా, అదే సిటీసీయా. కనుక ప్యాకేజ్ కాదు, ప్రభువునందు వారి వివాహాలు జరిగితే వారి వివాహ జీవితం మీ వివాహ జీవితం సూపర్గా ఉంటుంది. సౌండ్లు రావు. హల్లెలూయా. ఏం రావు? సౌండ్లు రావు. ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోండి. అయితే ఆమె, ఇది మ్యారేజ్ అయిన తర్వాత చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా ఆమె మరి ధన్యురాలు అన్నాడు. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనిచున్నాను. కనుక బైబిల్ వివాహ జీవితం గురించి, వివాహ క్రమం గురించి బ్యూటిఫుల్గా పౌలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కనుక వివాహ జీవితం ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అర్థమైంది? వివాహం ఎందుకు, వివాహము జీవితంలో తర్వాత ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో వివరించాడు. ఎందుకు వివరించాడంటే, కొరింథీయులు తనకు ఒక ఉత్తరము రాశారు, ఒక ప్రశ్న వేశారు. వివాహం విషయమే ఏంటి మీ అభిప్రాయము, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పెళ్ళి ఎలా చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలా వద్దా, కనుక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కనుక వాటన్నిటినీ క్లారిఫై చేస్తూ ఈ అధ్యాయం రాశాడు పౌలు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాడు. ఓకేనా? నాలాగా ఉండిపోతే మంచిది అన్నాడు. కనుక నాలాగా ఉండిపోతే అంటే పౌలు ఐదరు వివాహం కాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆమె చనిపోయి ఉండొచ్చు, ఏదేమైనప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి తనకి భార్య లేకుండా ఉన్నాడు. అలా ఉండిపోతే మంచిది అన్నాడు. ఎందుకంటే ఇప్పటి ఇబ్బందిని బట్టి, ఎందుకంటే స్టెబిలిటీ లేదు, వాళ్ళు వేరే దేశం నుంచి మరలా ఇక్కడికి వచ్చారు, సరైనటువంటి నివాసాలు లేవు, సరైనటువంటి ఆహార ఉద్యోగాలు లేవు. కనుక ఇప్పటి కాలం బట్టి వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది అన్నాడు. ఓకేనా? తర్వాత ఏం చెప్పాను? వివాహ జీవితంలో భార్యకే కానీ భర్తకు తన మీద అధికారం లేదు, అలాగే భర్తకే కానీ భార్యకు కూడా తన శరీరం మీద అధికారం లేదు. ఇద్దరికీ వర్తిస్తుంది. భార్యకు పూర్తి అధికారం అంటే మనం ఏ డిసిజన్ తీసుకున్నా పూర్తిగా భర్త కూడా భార్య కూడా ఏం చేయాలి, ఏకీవించాలి. అర్థమైందా? మగోడిని నా ఇష్టం అనడానికి లేదు, స్త్రీ కూడా నా ఇష్టం అనడానికి లేదు. కనుక మ్యూచువల్గా ఈ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరి మీద ఒకరు అధికారులు, అంటే ఒకరికొకరు ఏం చెప్పాలి, లోబడి ఉండాలి. చాలాసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు మ్యారేజ్లో ఎక్కడి నుంచి చదువుతారు? ఎఫెసీ పత్రిక, భార్యలారా మీ యొక్క భర్తలకు, మీరు తర్వాత పై వచ్చిన చదవండి, అసలు దాని ముందు వచ్చిన చదవండి ఒకసారి, ముగించేస్తాను. ఎప్పుడైనా ఉంటే ముందు భార్యలకే చెప్పారు. మొన్న అలా చెప్పగానే ఆశాజ్యోతి గారు గట్ట కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు స్త్రీల గురించే చెప్తారు పాస్టర్ గారులు అందరూ అనుకున్నాను. స్త్రీల గురించి కాదు, అపోస్తలుడు పౌలే చెప్పాడు కదా. కానీ దానికన్నా పై వచ్చిన చదవండి. ఎక్కడో కంగారు అయిపోతున్నారు. పెళ్ళిళ్ళకి వచ్చినట్టు మెసేజ్ల టైంకి వస్తే మీరు మెసేజ్లు తెలుస్తుంది. ఎన్నో వచ్చినాం అది 21 నుంచి చదివారు అనుకోండి, అప్పుడు బాగుంటుంది. క్రీస్తునందరి భయముతో ఒకనికొకడు లోబడి, ఇక్కడ నుంచి ప్రారంభించాలి. మీరు 22కి వెళ్ళిపోయారు అనుకోండి,
భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని స్టార్ట్ అయింది. వెంటనే మీకు అక్కడ ఏమైపోద్ది, ముందే అయిపోద్ది అక్కడ. అన్నీ మాకే అని మొదలెడతారు. వాళ్ళు ఎలాగే వినరు. ఎవరు? స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వింటారు. ఏంటి ఏడు చెప్తున్నా చెప్పుకో, మాకు ఎందుకు చెప్పు ఇవన్నీ అనుకుంటారు వాళ్ళు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మెసేజ్ వింటారా? వాళ్ళు ఏదో చెప్తారు, పావుగంట అయిపోయి పెళ్ళి అయిపోద్దనే చూస్తారు తప్ప మెసేజ్ ఎక్కడ వింటారు వాళ్ళు? అలాగే వింటారు మెసేజ్. అటొచ్చి ఇటొచ్చి పెళ్ళైన వాళ్ళే వింటారు. మొదటి మధ్యలో చెప్పగానే ఆడవాళ్ళకి కోపం వస్తుంది. చెప్తుంటే మగవాళ్ళకి బాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మగవాళ్ళకి చెప్పేసరికి వీళ్ళు నీరసం అయిపోతారు. కనుక ఈ రెండూ కాకుండా మొదటగానే చెప్పాడు ఏంటి, క్రీస్తునంతలి భయముతో ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. కనుక భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యకు లోబడి ఉండాలి. మీరు కంగారు పడిపోయి ఆయనకే మనం లోబడి ఉండాలని లేదు. ఇది రెండు మ్యూచువల్ అన్నమాట. భర్తకు భార్య లోబడి ఉండాలి. ఏంట్రా మరి అంత సవట్లా ప్రవర్తిస్తున్నావు అనకూడదు. అర్థమైందా? ఏంటమ్మా అన్నీ మర్చిపోయావని వెళ్ళి అనకూడదు. రెండు మ్యూచువల్గా. అర్థమైందా? భర్త భార్యకు లోబడడం అనేది అసలు తప్పు కాదు, బైబిల్ చెప్తుంది. అర్థమైందా? కొన్ని విషయాల్లో భార్యలకు తెలిసినవి భర్తలకు తెలియవు. అర్థమైందా? భార్యలకు తెలిసిన విషయాలు భర్తలకు తెలియవు, భర్తలకు తెలియని విషయాలు భార్యలకు తెలియవు. కనుక ఇద్దరికిద్దరు ఏమవ్వాలి? లోబడి ఉండాలి. అప్పుడే చక్కని కుటుంబ జీవితం అనేది కలుగుతుంది. వాక్యము నేను ఎక్కడైనా చదివిస్తే 21 నుంచి అందుకే చదివిస్తాను. చాలామంది 22 నుంచి చదివిస్తారనమాట. కానీ 21 నుంచి చదివితే భార్య భర్తకు లోబడాలి, భర్త ఇదేం తప్పు కాదు. అర్థమైంది కదా? ఏమీ తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యకు సంపూర్ణ అధికారం శరీరం మీద ఎవరికి ఉంది? సరే, భర్త మీద సంపూర్ణ అధికారం భార్యకు ఉంది, భార్య మీద. ఓకేనా? మీకు అర్థమైందా? మొన్న ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మొన్న ఒక మ్యారేజ్కి వెళ్ళాను. నేను మ్యారేజ్కి వెళ్తాను, చాలా చక్కగా ఉంటాను మెసేజ్లు. మీరు వినరు. ఎందుకు వినరు చెప్పండి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్కే రారు. ఎందుకు రారు చెప్పండి? ఈ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తయారవడం కన్నా మీకు ఎక్కువ తయారైపోతుంటారు, మీరు ఎక్కువ తయారైపోతుంటారు. మొదటిది. రెండవది, తయారైనా వచ్చిన దగ్గర నుంచి ఏది చెయ్య, చీర, మెడ, నెక్స్ట్ ఐటమ్ ఏంటి? ఆవిడ మెడలో ఉన్నది నెక్స్ట్ ఇయర్కి మనకు వచ్చేయాలి. నీ మెడలో ఉన్నది ఆవిడకి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోవాలా. ఇక్కడ మెసేజ్ అంటారు మీరు. నేను పెళ్ళికి వెళ్తే మెసేజ్ చాలా బాగుంటుంది. అందులో బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. పురుషుడు తన యొక్క తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యని హత్తుకొని ఉన్న మాట ఉంది కదా, ఖచ్చితంగా విడిచిపెట్టాలి అని చెప్తూ దానికి మంచి ఇలిస్ట్రేషన్ ఇచ్చాడు. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక బిడ్డ ఉంటుంది. అప్పుడు వరకు వాళ్ళిద్దరు ఏమయ్యారు? కలిసే ఉన్నారు. పుట్టినప్పుడు ఏమయ్యారు వాళ్ళిద్దరు? కడుపులోంచి ఎక్కడికి వచ్చాడు? ఒడిలోకి వచ్చాడు. ఇప్పుడు వేరయ్యారా లేదా? మనం ప్రార్థన చేసేటప్పుడు తల్లి బిడ్డను క్షేమంగా వేరుపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తాం కదా. తల్లి బిడ్డ అంటే కడుపులోంచి వేరు చేయండి అని, ఆ అంబ్లికల్ కార్డ్ అని అంటారు. అది కట్ చేస్తారు కదా, అప్పుడు వేరు అవుతారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు వేరైపోయారు అంటాం. ఎక్కడైనా వేరైపోయారా? కానీ ఎక్కడ వేరయ్యారు? కడుపులో నుంచి బయటకు వచ్చాడు. అది వేరుపరచబడ్డారు. కానీ వాళ్ళు వేరైపోయారా? వివాహంలో కూడా పురుషుడు తల్లిదండ్రుల యొక్క ఆ అథారిటీ నుంచి వేరవ్వాలి. ఎందుకు అవ్వాలంటే మీకు చెప్తున్నా, పెళ్ళి అయిన తర్వాత మీ తల్లిదండ్రుల యొక్క, చాలామందికి ఇది తెలియక వివాహం అయిన తర్వాత బోల్డ్ గొడవలు అయిపోతుంటాయి. మీ తల్లిదండ్రుల యొక్క అథారిటీ నుంచి బయటికి రావాలి. ఎందుకు రావాలి అంటే, ఇప్పుడు నీ మీద అథారిటీ మీ వైఫ్కి. బైబిల్ చెప్తుంది. నీ మీద అథారిటీ ఎవరికి? నువ్వు చేసే ప్రతిదానికి లెక్క ఎవరికి చెప్పాలంటే నీ వైఫ్కి చెప్పాలి. బైబిల్ చెప్తుంది, నేను చెప్తాను. పురుషుడికే కానీ భార్యకు తన శరీరం మీద తన దేహం మీద అధికారం లేదు. అలాగే స్త్రీకే కానీ భర్తకు తన మీద అధికారం లేదు. కనుక ఇది మనందరి జీవితాలను కూడా, స్త్రీలకు కూడా అర్థమైందా? మీరు వివాహమైన తరువాత
మీ యొక్క ఏ అధికారం? ఫస్ట్ ఏమయ్యారు? కడుపులోంచి బయటకు వచ్చారు, ఒక వేర్పు వచ్చింది. వివాహం అయ్యేసరికి ఏమవ్వాలి? కడుపులోంచి వేరయ్యారు. ఇప్పుడు వారి యొక్క అధికారం నుంచి ఏమవ్వాలి అంటే మీ ఫ్యామిలీ లైఫ్ని మీరు బిల్డ్ చేసుకోవాలి, అది అర్థం. అంతే తప్ప వేరైపోయి నీకు నాకు సంబంధం లేదు, నా ముఖం చూడకు బైబిల్ చెప్తుంది, వేరైపోమన్నారు నువ్వు పో అనకూడదు. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టమని కాదు. సో వాళ్ళ యొక్క అధికారం నుంచి మనం బయటకు వచ్చి యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? కట్టుకోవాలి. మీ ఫ్యామిలీని మీరేం చేయాలి? కట్టుకోవాలి. అప్పుడు ఆ కుటుంబంలో దేవుని యొక్క చిత్తం అనేది నెరవేరుతుంది, దేవుని యొక్క అధికారం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇది తెలియక చాలామంది ఏమవుతారంటే, అది చాలా బాగుంది. మీరు అందుకే ఎక్కడికైనా మీరు అందుకే చాలామంది ఆ రోజు మ్యారేజ్ అవుతే బైబిల్ చదవడానికి ఒకళ్ళు లేడండి, రాలే ఎవరు. మెసేజ్ అవుతుంది అయిపోయాక వచ్చారు అందరూ. ఎందుకు? వీళ్ళు రారు, వినరు. మెసేజ్ అంటే ఎక్కడైనా మెసేజే. మీరు వెళ్తున్నారంటే మెసేజ్ వినడానికి వెళ్ళాలి. హల్లెలూయా. అందులో అక్కడ మంచి స్పీకర్ ఉన్నారంటే ఇంకా బేగ వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళి నా మాటలు వింటే చాలా సంతోషం అనిపించింది. సో ఈ విధమైన టీచింగ్ మనకు ముందు నుంచి ఉన్నది అనుకోండి, మీకు అనుకోకుండా మ్యారేజ్ అని ఇప్పుడు అందరూ వికెట్లు అన్నీ కూడా రెడీ అయిపోయి జీవించినంత కాలం ఉంటుంది. దీనికి ఒక్క ప్రిపరేషన్ ఉండదు. బట్టలు, డెకరేషను, ఏం వండాలి, ఏం పెట్టాలి, ఎలాంటి వెరైటీలు పెట్టాలి, ఒక ఏదో ఫంక్షన్ పులిహార పెట్టాలండి, ఇది పెట్టాలండి, ఎన్ని రిస్ట్రిక్షన్సో. నేను అప్పుడప్పుడు క్యాటరింగ్ అయితే ఎవరో ఒకరు అడిగారు ఏం పెట్టాలంటే చెప్తున్నారు, స్వీట్ ఇది ఉండాలి, అది ఉండాలి, ఏమన్నారు దాన్ని, అదేదో అంటారు ఇలా చుట్టీస్ ఉంటుంది, మలాయ్ పూరి, రసమలై మలాయ్ పూరి అటండి, అది ఉండాలి. తర్వాత ఇంకో స్వీట్ ఉండాలి, జున్ను ఉండాలి, ఇన్ని రకాలు ఉండాలి. కరెక్టే ఇవన్నీ. కానీ వివాహ జీవితం అనేది శాశ్వత కాలం ఉంటుంది. అందరూ తినేసి సూపరమ్మ భోజనాలు అంటారు, నీకేటి లాభం? సూపర్ అమ్మ మీ ఫ్యామిలీ అని చెప్పాలి. హల్లెలూయా. తర్వాత ఏం చెప్పాలి? మీ ఫ్యామిలీ సూపర్, చాలా మోడల్గా ఉంటున్నారు, చాలా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళని చూస్తే మనకేమవుతుంది? దీనికి ఏముండాలి? కౌన్సిలింగ్ ఉండాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిల్. సో అనుకోకుండా మనం 7వ అధ్యాయము చెప్పాం. తేంగాడు కొంచెం వివాహం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మీ వివాహ జీవితాలను అయిపోయిన వాళ్ళు ఇంకేం చేయలేం. అర్థమైంది కదా? ఏం చేయలేమంటే ప్రభు అన్నీ చేయగలడు, మేమేం చేయలేం. ఓకేనా? కాబోతున్న వాళ్ళు మీ మ్యారేజెస్ కోసం మీరు ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. ఎలా ఉండాలి? పురుషునికి నేను కొంతమందికి ఈ మగ అహంకారం ఉండిపోద్ది. ఇంకో 2 నిమిషాలు ఉందా? పెట్టేస్తాను. ఏం చేయకూడదు? మా మాయ ఒక అబ్బాయి ఉండేవాడు, చనిపోయాడు. నేను భోజనం చేసిన తర్వాత నాకు ప్లేట్ తీసేయడం అలవాటు. ప్లేట్ తీసేస్తాను, ప్లేట్ కడిగేస్తాను. నేను ఇప్పటికీ కడిగేస్తాను. అప్పుడప్పుడు లీడియా వచ్చి పని కూడా వస్తుంది కదా, ఉంచొచ్చు కదా అంటది. నాకెందుకో అలా ఉంచబుద్ది, అది కడిగేస్తాను. మీరు ఎప్పుడైనా సరే తిరిగిన వెంటనే కడిగేస్తే ఈజీగా క్లీన్ అయిపోద్ది. చూడండి, ఎప్పుడైనా ట్రై చేయండి మగవాళ్ళు. తిన్న వెంటనే మీరు ప్లేట్ కడిగేసుకొని చాలా ఈజీ క్లీన్ అయిపోద్ది. పని మనిషి వచ్చేదాకా అది పాసిపోయేదాకా ఉంచకండి. నాకు అలా కడిగేస్తాను అనమాట. నేను అలా తీస్తుంటే ఉంచు అన్నాడు. ఏంటంటే ఆడిని ఆవేశాడే, చనిపోయాడు. ఉంచు అన్నాడు. ఏమంటే మనం తీయకూడదు. ఎవడు చెప్పాడు? ఏమన్నాడు? మనం తీయకూడదు అన్నాడు. ఎవడు చెప్పాడు? ఆడవాళ్ళే తీయాలని ఎవడు చెప్పాడు? ఆడవాళ్ళే తీయాలని ఎవరు చెప్పారు? ఇవన్నీ ఒక ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా జీవించాలంటే అన్నీ చేయాలి. దేవునికి స్తోత్రం. ఆడవాళ్ళు చెప్పారేంటి బట్టలు ఉతకమని? మనం అలా కనబడతాం, కానీ బోల్డ్ మంది మగవాళ్ళు నోరు మూసుకొని బట్టలు తీసుకుని బోల్డ్ మంది ఉన్నారు. ఈ కార్పొరేట్ వాళ్ళు ఏమవుతుంది అనుకున్నారు? ఇద్దరు ఎంప్లాయీస్ కదా, మగవాళ్ళు చక్కగా ఉతుకుతున్నారు, చక్కగా ఉతికేసి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు చక్కగా. అర్థమైందా? హ్యాపీగా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఫ్యామిలీలో ఒక పార్ట్. అర్థమైందా? ఇవన్నీ కూడా మన జీవితాల్లో. క్యాజీ నేను మర్చిపోయినా, రూత్ సిస్టర్ రాలేదు, వచ్చుంటే చెప్పండి బ్రదర్ అనుకున్నా. రికార్డింగ్ అవుతే సిస్టర్కి మెసేజ్ వింటారు. లేదు ఆనుకు కూడా ఈ మధ్య అన్నీ హెల్ప్ చేస్తున్నాడట. మొన్న వాళ్ళ ఇంట్లో ఏదో ప్రేయర్ అయింది, బిర్యానీ అన్నీ హెల్ప్ చేశారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా మగవాళ్ళు అన్నీ కూడా ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఇటువైపు వాళ్ళంతా బలంగా ఉన్నారు. కొంతమందికి బాధ ఏంటంటే ఆయన ఉంటే బాగున్ను. పర్లేదు, ఈ మెసేజ్ పెట్టండి వాళ్ళకి. ఓకేనా? నేను పింకీ మ్యారేజ్ టైంలో ఏదో మెసేజ్ చెప్తుంటే
శ్రావణి ఏం చేస్తుందంటే వీడియో తీస్తుంది. ఏం ఎందుకు తీస్తున్నావు అని అడిగాను తర్వాత. మా ఆయనకి వెంటనే పంపించాను అన్నది. ఏమన్నది? ఆ మొక్క అలా పంపించాను అన్న అన్నది. ఆ మొక్క అలా పంపించాను అన్నది. దేవుని వాక్యం కుటుంబ జీవితాలకి ఎంత సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువా, నీకు స్తోత్రాలు. వివాహ వ్యవస్థ మీరు ప్రారంభించారు ప్రభువా. ఏ మనుష్యుడు కూడా వివాహాన్ని ప్రారంభించలేదు. ఆది యందు నాయనా తండ్రి ఆదాము అవ్వల యొక్క వివాహం మీరు చేశారు ప్రభువా. నాయనా తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకి సాటి అయిన సహాయం ఇచ్చి ప్రభువా వారి వివాహ జీవితాలను మీరు ప్రారంభించారు. అలాగే తరువాత నాయనా తండ్రి వివాహ జీవితానికి మీరే ప్రభువుగా ఉండి నడిపిస్తున్నారు తండ్రి. నాయనా తండ్రి దేవా, ప్రతి ఒక్కరి కుటుంబము భార్య భర్తలు ఇరువురు కూడా తండ్రి సమాధానంతో జీవించాలి. నాయన పురుషులు రక్షించబడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. వారి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన పవిత్రమైన భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి ప్రభా వారు రాబట్టబడతారని మీరు చెప్పారు. నాయన వారు వాక్యం వినలేకపోవచ్చు, వాక్యం చదవలేకపోవచ్చు. నాయన స్త్రీల యొక్క నాయన సహోదరుల యొక్క జీవితాన్ని వారు చదివి ప్రభా రక్షించబడాలి తండ్రి ప్రభా. నాయన నీ వాగ్దానం సత్యము నాయన తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక విషయాలు ప్రభా మేము విన్నాము. మా జీవితాల మీద దేవా తండ్రి ఒక పురుషునికి దేవా శరీరం మీద ఆయన భార్యకే పూర్తి అధికారం, అలాగే భార్య యొక్క శరీరం మీద దేహం మీద భర్తకే అధికారం కనుక నాయన తండ్రి ఇవన్నీ కూడా అనేక విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి దేవా. అలాగే మేము విలువ పెట్టి కొనబడిన వారు దేవ, యేసు రక్తము చేత మేము కొనబడాం తండ్రి. కనుక మేము ఈ లోకంలో జీవించినంత కాలము కూడా తండ్రి ప్రభా నాయన తండ్రి మేము ప్రభువుకు దాసులమై ఉండి ప్రభువును మాత్రమే మహిమపరిచే కృప అందరికీ దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తాం. ఇక్కడ యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. రాబోయే దినాల్లో ప్రభా నాయన వారి వైవాహిక జీవితాలు ఎంతో సంతోషకరంగా ప్రభువునందు వారి వివాహాలు జరగాలి. అలాగే తండ్రి ప్రభు మాదిరికరంగా ఉండాలి నాయన, అన్యోన్యముగా ఉండాలి. చక్కటి నాయన సాటి అయిన సహాయము నాయన వారికి నీ ద్వారా పొందుకోవాలి. అట్టి కృప బిడ్డలందరికీ దయచేయమని నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపకు అప్పగిస్తూ మాటలు ప్రభు అందరిలో కూడా ఫలింపు చేసి నీ వాక్యాన్ని మేము నేర్చుకుని ఇతరులకు కూడా నేర్పించే కృప మా అందరికీ దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.